రేవంత్ రెడ్డి. దానివల్ల అక్కడ చాలామందికి ఎగిరిపోతుంది. ఎందుకని పంట ఇట్లా ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ పంట వేసినా వేయకపోయిన డబ్బులు వచ్చినాయి, అక్కడ కూడా పంట వేసినా వేయకపోయిన డబ్బులు వచ్చినాయి తెలంగాణలో. ఇప్పుడు అది మార్చేశాడు రేవంత్. ఇక్కడ కూడా అట్లా పెడతారా, అది రేపు పొద్దున విధి విధానాలను బట్టి తెలుస్తుంది. అందరికీ వేస్తారా, పంట వేసే వాళ్ళకే వేస్తారా? పంట వేసే వాళ్ళల్లో మళ్ళీ ఒరిజినల్ రైతు ఓకే చేస్తే నువ్వు కౌలు ఇవ్వాలి. ఒరిజినల్ రైతు ఓకే చేయకుండా కౌలుకి ఆయన ఇచ్చాడు ఈయన పేరున రాస్తానంటే అవతల లిటిగేషన్కి వెళ్తారు. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? దీని మీద అఖిలపక్షం వేయాలా, లేదంటే గనక స్వయంగా వీళ్ళ ముగ్గురు కూర్చుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేమన్నా చేస్తారు లేదో చూడాలి. కౌలు రైతుల విషయంలో గట్టిగా అడగాలన్నా, ప్రశ్నించాలన్నా నాకు తెలిసి అది పవన్ కళ్యాణ్ గారే చేయాలి గట్టిగా. ఇప్పుడు మరి మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మాట్లాడరేమో, ఇంకా ఏమనరేమో దాని గురించి చూడాలి. అంటే ఈయన మాట్లాడక్కర్లా, పోట్లాడక్కర్లా, వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేయాలి ఆయన. అంతే. అవును, అధికారంలో ఉన్నారు కాబట్టి. అది ఒకప్పుడైతే ప్రశ్నించేవారు, ఇప్పుడు ఇప్పించాలి. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారి మాటలను ఎలా చూడాలి సార్? ఒక రకంగా ఆయన వివాదాలు ఉన్నాయి మా మధ్య, అంతర్గత పోరైతే నడుస్తోంది అని ఒప్పుకున్నట్ట, మా మధ్య